ఉత్తర నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలోని పలు ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. భారీ ప్రాణ నష్టం, విస్తృత స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు, రోడ్లు, కీలక మౌలిక వసతులు వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దీనికోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. పలువురు భద్రతా సిబ్బంది ఆచూకీ ఇంకా లభించలేదు. వరదలకు కారణాలేంటో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మోటేకోసి లేదా త్రిశూలి నదుల ఎగువ ప్రాంతాల్లో హిమ సరస్సు ఆకస్మికంగా పొంగిపొర్లడం వల్ల ఈ వరదలు సంభవించి ఉండొచ్చని నేపాల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనుమానిస్తోంది. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సమాచారం సేకరించడంతో పాటు సహాయ చర్యల్లో సమన్వయం కోసం చైనా అధికారులతో నేపాల్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. చైనాతో నేపాల్కు ఉన్న ప్రధాన వాణిజ్య మార్గం వెంబడి ఈ వరదలు సంభవించాయి. గతేడాది కూడా ఇదే ప్రాంతం ప్రాణాంతక వరదలకు గురైంది. పల్లపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 2024లో సంభవించిన వరదల కంటే ఈ విపత్తు మరింత తీవ్రంగా ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.